సిఐడి విచారణకు ముందు రోజు విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆత్మ అనబడే టీడీ జనార్దన్ను ఒక విల్లాలో 50 నిమిషాల సేపు ఇద్దరు సమావేశం అవ్వడం, ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత దాని చుట్టూ విజయసాయిరెడ్డి గారి మీద వరుసపెట్టి విమర్శలు ఎదురయ్యేసరికి మొత్తం మీద విజయసాయిరెడ్డి గారు అయితే ట్విట్టర్లో స్పందించారు. ఈ స్పందన ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఆయన ఏమంటారు? ఫస్ట్ ఆయన స్పందన చూశారా? నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో కొందరికి నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో కోటరీకి నచ్చడం లేదు. అందుకే నాపై వైఎస్ఆర్ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకడం మరియు ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువుని చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకుముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అభండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా అని బ్రాకెట్లు పెట్టారు. 2025లో కూడా జగన్ గారి అడిగి ఉంటే సంబంధం లేకుండా బాధ్యత తీసుకొని ఉండేవాడినేమో. కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా? అవును, నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళా. స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి 2 దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కలుస్తా కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను? వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. లిక్కర్ స్కామ్ లేదు అని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను? స్కామ్ గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు. బాగుంది, కానీ విజయసాయి రెడ్డి గారి ట్వీట్ 2 పాయింట్లు మిస్ అయిపోయినాయి. 2 లాజిక్లో సార్ రెడ్డి గారు. 1, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆత్మ ఉండే మనిషి టీడీ జనార్దన్, మీరు వచ్చే టైంకి ఆయన వచ్చారు, ఇద్దరు ఒకే ఇంట్లో పోయారు, ఒకరికొకరు తెలియదు. ఆ ఇంటి పెద్ద మీకు చెప్పలేదు, ఆ వ్యక్తి కూడా వస్తున్నాడు ఇదే టైంకి అని. ఇవన్నీ జనాలు నమ్మాలి, అంతేనా? ఇవన్నీ జనాలు నమ్మాలి. అవును, మరి మీరు ఆయన ఒకే టైంకి ఏ పని మీద పోయారు అక్కడికి? ఇంతకు ఏ పని మీద పోయారు? ఊరికే కాఫీ తాగి వచ్చకపోయారా? ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కానీ ఇద్దరు ఏం మాట్లాడుకోలేదా? ఏమైనా అర్థం ఉందా సార్? ఏమైనా అర్థం ఉందా? నెక్స్ట్, లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరీ అంటున్నారు. స్కామే లేనప్పుడు నేనేం చర్చిస్తాను? పాయింట్ కూడా అదే కదా. స్కామే ఉండింటే మీ అవసరం టీడీపీకి వచ్చేది కాదు అన్నది పాయింట్ సార్. టీడీపీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఏంటంటే స్కామ్ లేదు, స్కామ్ లేకుండా కొన్ని ఫ్యాబ్రికేటెడ్ తోటి ఈ కేసును ముందుకు నడిపించి కొందరిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలు సృష్టించే క్రమంలో విజయసాయిరెడ్డి గారిని ఒక ఊతంలా వాడుకుంటున్నారు అన్నది ప్రధానమైనటువంటి పాయింట్ అటువైపు నుంచి. ఒకవేళ స్కామే ఉండింటే మిమ్మల్ని టీడీపీ ఖచ్చితంగా పట్టించుకోదు. లేదు కాబట్టి ఏ విషయాల్లో మనం ఆధారాలు సృష్టించగలము అని చెప్పి పాలకపక్ష ప్రయత్నాలు చేసే క్రమంలో మీరు ఒక ఊతంలా ఉపయోగపడుతున్నారు. స్కామ్ రహస్యాలు చెప్పారని కాదు, దాన్ని ఏదో విధంగా కేసులు పెట్టి ముందుకెళ్ళాలి అంటే, ఒకవేళ ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలైనా సృష్టించాలి అంటే, అరెస్టులైనా చేయాలి అంటే దేన్ని బేస్ చేసి ఏదో ఒకటి చూడాలి. ఇక్కడ వాళ్ళు కలిసారు, అక్కడ వాళ్ళు కలిసారు, అది జరిగింది, ఏదో ఒకటి తెలియదు. ఆ బేసిక్స్ అయినా తెలియదు కదా.
ఆ బేసిక్స్ కోసం అని చెప్పి మిమ్మల్ని ఊతంలో ఉపయోగించుకుంటున్నారు అన్నది వాళ్ళ పాయింట్. స్కామ్ ఉంటే మీ అవసరం టీడీపీగానే వచ్చేది కాదు. మీరు ఆ లాజిక్ మిస్ అయ్యారు. లేదు కాబట్టి ఎక్కడ ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ఆలోచనకు మీరు సహకరిస్తున్నారన్నది పాయింట్. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు రెడ్డి గారు?